ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 116వ శ్లోకం. పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానఘనరూపిణి మాధ్వీపానాలసా మత్తా మాతృకా వర్ణరూపిణి. పరాశక్తి బుద్ధి, నిద్ర, ధృతి, పుష్టి, తుష్టి, స్మృతి, క్షమ, చేతనాదులు శక్తి రూపాలు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు ప్రేరక శక్తులు. శక్తి లేని ఈ విశ్వం శూన్యం, కళావిహీనం. సర్వం శక్తిమయం. శక్తి అంతటా ఉన్నదనుట అనుభవానికి మాత్రమే తోచును. చర్మం, రక్తం, మాంసం, మేధ, అస్థి అనునవి శక్తి ధాతువులు. మజ్జ, శుక్లం, ప్రాణం, జీవం అన్నవి శివధాతువులు. శివశక్తియుక్తో భవతి అన్నట్లు శివశక్తుల కలయిక ఈ శరీరం, ఈ ప్రపంచం. అదే అర్ధనారీశ్వర తత్వం. 10వ ధాతువు పరాశక్తి. నవధాతువులందు పరాశక్తి సంలీనమైనప్పుడు జగత్స్వరూపం పరిపూర్ణమవుతుంది. నమస్తే భువనేశాని దర్శనాయికే దశతత్వాత్మికే మాతర్మహాబిందురూపిణి అని నుతి. పరమోత్కృష్ట స్థితి ఏదో అదే విజ్ఞానమునకు అవధి. అదే పరాజ్ఞానము, పరాశక్తి రూపం కూడా. సర్వమునకు చైతన్యాన్ని ప్రసాదించున్నది పరాశక్తి. ఓం ఐం హ్రీం శ్రీం పరాశక్త్యై నమః. సర్వత్రా వ్యాపించినది పరాశక్తి. ఉపాసన ద్వారా తెలియవలసినది, అనుభవంలో అనుభవించవలసినది. నియమం, నిష్ట, మంత్రదీక్ష అన్నవి ఉపాసనా భేదములు. మనోబుద్ధులను అమ్మ పాదాల ముందు లయం చేయునవే ఉపాసనలు. లయము చేయు సాధన. సర్వం కర్మాఖిలం పార్థజ్ఞానేన పరిసమాప్యతే. సర్వకర్మలు పరాశక్తి స్వభావాన్ని అనుభవానికి, అవగాహనకు తెస్తాయి. అదే పరాజ్ఞానం, పరానిష్ట. పరాతత్వమును చేర్చుచు అనుభవమునకు తెస్తుంది. అమ్మ అనుగ్రహం కొరకు చేయు కర్మాది విశేషణం ఉపాసన. అమ్మ ఆరాధనకు ఉపయోగపడు నియమాదులే నిష్ట. పరాతత్వమును తెలియబర్చు పరానిష్ట, అమ్మ శక్తి తత్వం. ఓం ఐం హ్రీం శ్రీం పరానిష్టాయై నమః. ప్రజ్ఞానగణరూపిణి. పదార్థమును అవగాహన చేసుకున్నట్టుకు మొదటి మెట్టు వివేచనం, విచారం. దీని అంత్యఫలం విజ్ఞానం. వివేకముతో గ్రహించిన జ్ఞానమే విజ్ఞానం. ఇక పరిప్రశ్నలతో చక్కగా తెలియబడుట, అవగాహనకు తెచ్చుకున్న సామర్థ్యమే ప్రజ్ఞ. సర్వత్రా వ్యాపించిన పదార్థం చైతన్యం. సూర్యచంద్రులు ప్రకాశించుటకు సకల చరాచరములు చైతన్యవంతమై తమ తమ ఉనికిని చాటుకొనుటకు ఉపయోగపడు పదార్థం పరతత్వం, పరబ్రహ్మం. దాని గుణం నిరామయం, నిరాకారం, నిర్గుణం. అనుభవమే సాధన, అవగాహనే సాక్ష్యం. అయమాత్మా సర్వభూతానాం, సర్వత్రా నిండి ఉన్నది. త్వమేవాహం, నీవు ఎవరుగా ప్రకాశించుచున్నావో ఆ ప్రకాశం నేను. అహం బ్రహ్మాస్మి, నేను అనునదే బ్రహ్మ పదార్థం. ఇలాంటిదే వివేచనం. దీని అంత్యఫలం సర్వత్రా నిండిన పదార్థం నేనే, నాకంటే వేరైనది మరొకటి లేదు అను నిర్దిష్ట నిశ్చయ జ్ఞానమే ప్రజ్ఞానఘనం. దాని స్వరూపం, తత్వం పరాశక్తి. అందుకే అమ్మ ప్రజ్ఞానఘనరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం ప్రజ్ఞానఘనరూపిణ్యై నమః. మాధ్వీపానాలస.
అహం అన్నదానికి మరో పేరు మత్. నేను, నాది అనే అర్థములను సూచిస్తుంది. అహం బ్రహ్మాస్మి అను శృతి వాక్యాన్ని అనుసరించి మత్ అన్నది బ్రహ్మ పదార్థాన్ని సూచిస్తోంది. కావున మత్ అహంలు సమానార్థములు. అనేక వివేచనల ఫలితంగా, ఉపాసనల ఫలితంగా సర్వత్రా నిండినది ఉండునది పరాతత్వమే తప్ప మరొకటి లేదు. పరాతత్వమే అన్నింటికీ ఆధారం. పరాతత్వ లీలలే విశ్వమంతా నిండి ఉన్నాయి. అట్టి జ్ఞానం సంపూర్ణ జ్ఞానం. మధ్వంగా చెప్పబడింది. మధ్వయే పరాస్వరూపం. తానొక్కటై ఉంటూ తనలో ఉన్న సర్వమును అనుభవించుచున్న అమ్మ మాధ్వీపానాలస. ఓం ఐం హ్రీం శ్రీం మాధ్వీపానాలసాయై నమః. మత్త. విషయానందం శాశ్వతం కాదు, పరిమితిని కలిగి ఉంటుంది. విషయాతీతమగు ఆనందం పరానందం, శాశ్వతం, అపరిమితం కూడా. పరానందానుభవం సంపూర్ణమగు ఆనంద స్వరూపం. ఆనందో బ్రహ్మ అను భావం యొక్క స్థాయే. అదేగాక అది ఒక అద్భుతమైన వైరాగ్యానంద స్థాయి, తురీయాతీతం. సాధకులు ఈ స్థాయిలో తమను తాము మరచి పసిపిల్లల వలె కేరింతలు కొడుతూ ఉంటారు. సర్వమును తన మత్తులో ఆనందింపజేయునది బ్రహ్మానందానుభవముచే కలుగు నిర్గుణానందమే మత్త. దాని రూపమగు జగన్మాత మత్తాగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం మత్తాయై నమః. మాతృకావర్ణస్వరూపిణి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. పరబ్రహ్మ సంకేతం ప్రణవం, ఓంకారం. భౌతిక ప్రళయమే మహామౌనం. మహామౌనమే బిందు రూపం. బిందు విలసనమే నాదం. నాదం నుండి అక్షరం, అక్షరముల చేత భాష, భాష వలన వేద శాస్త్ర పురాణాదులు రూపుదిద్దుకున్నాయి. పరతత్వ అవగాహనను సులభతరం చేశాయి. పరమాత్మ సూక్ష్మరూపం మంత్రములు, స్తోత్రములు స్థూల రూపం. అటు మంత్రములకైనను ఇటు స్తోత్రములకైనను కారణం వర్ణములు అంటే అక్షరములు. శక్త్యాక్షరములగు అచ్చులు 16, తక్కినవి శివాక్షరములగు హల్లులు. ఆ నుండి హా వరకు భాషకు ఆధారములు. అకారాద్యాః స్వరాద్రూమాః సింధూరభాస్తుకాదయాః డాదిఫాంతా గౌరవర్ణాః అరుణాః పంచబాధయః లకారాద్యాః కాంచనాభాః హకారాద్యాంతః తటిసన్నిభౌ స్ఫటికాభాః స్వరాః. అకారాదులు అంటే ఆ నుండి ఔర వరకు ధూమ్రవర్ణం. కాదులు కా నుండి ఠా వరకు సింధూరవర్ణం. డా నుండి ఫా వరకు ఉండునవి గౌరవర్ణములు. బా భా మా యా రాలు అరుణవర్ణములు. లా వా సా సా షా కనకవర్ణం. హా క్ష రా అళాలు వర్ణములు అనేకములు చెందినవి. అక్షమాలేతి విఖ్యాత మాతృకావర్ణస్వరూపిణి. శబ్దబ్రహ్మరూపేయం శబ్దాతీతం తు జప్యతే అనుటచే వీటిని మాతృకావర్ణములని అంటారు. మాతృకావర్ణముల స్వరూప అమ్మ. అందుకే అమ్మ మాతృకావర్ణ రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం మాతృకావర్ణ రూపిణ్యై నమః.